పరిశుద్ధతను అలంకారంగా ధరించుకోవాలి. ఎందుకని పరిశుద్ధత ఉండాలి అంటే, పరిశుద్ధత లేకుండా ఎవడునూ ప్రభువును చూడలేడు కాబట్టి. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు కాబట్టి. కాబట్టి విశ్వాసులైనటువంటి మనందరికీ కూడా పరిశుద్ధతను అలంకారంగా ధరించాలి. వడ్డానం ధరించామా లేదా ప్రాముఖ్యం కాదు, హారం ధరించామా లేదా ప్రాముఖ్యం కాదు. దేవుని యొక్క వాక్యం చెప్తుంది పరిశుద్ధ అలంకారం ధరించాలి, పరిశుద్ధతను అలంకారంగా మనం ధరించాలి. అప్పుడు మనం ప్రభుని చూడగలుగుతాం, ప్రభుని నమస్కారం చేయాలి, ప్రభుని మహింపరచాలి, ప్రభుని స్తుతించాలి, ప్రభుని కొనియాడాలి. అంటే దానికి కావలసినటువంటి అర్హత ఇక్కడ ధనబంగారాలు కాదు, పరిశుద్ధత అనే అలంకారాన్ని మనం కలిగి ఉండాలి. ఎన్నటన్నిటికీ దేవుని మందిరమునకు పరిశుద్ధతయే అనుకూలమని వాక్యం చెప్తుంది. మందిరం అనగా ఇటుక ఇసుక సిమెంట్తో కట్టబడినటువంటి మందిరం కానే కాదు. నీ దేహమే దేవునికి దేవాలయం. ఇప్పుడు చెప్పండి, పరిశుద్ధతే ఎన్నటన్నిటికీ దేవుని మందిరమునకు అనుకూలం అంటే